మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని అనంతపురం జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ తెలిపారు. జెడ్పీ కార్యాలయంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఆర్డీటీ అందిస్తున్న సేవల గురించి ఆమె గుర్తు చేశారు. ఆర్డీటీ లాంటి సంస్థకు విదేశీ నిధులు ఆగిపోతే ఎన్నో కుటుంబాలు దెబ్బతింటాయని, ముఖ్యంగా విద్య విషయంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. వేలాది కుటుంబాలు ఆ సంస్థపై ఆధారపడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీని గురించి ఆలోచించాలన్నారు. ఆర్డీటీ సంస్థ గురించి మొత్తం అన్ని విషయాలు పునఃపరిశీలన చేసి ఎఫ్సీఆర్ఏ నిధులు విడుదల చేయాలన్నారు. ఈ అంశంపై త్వరలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి వివరిస్తామన్నారు. ఆయన ద్వారా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని గిరిజమ్మ తెలిపారు. అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏను పునరుద్ధరించాలనే కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా కూడా రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు అందరూ కూడా హాజరయ్యి ఒకే నినాదంతో ఫారెన్ నుంచి ఆర్డీటీకి వచ్చే నిధులు పునరుద్ధరించాలి, అవి అలాగే కంటిన్యూ కావాలని ఒకే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మనందరికీ కూడా తెలిసిన విషయమే, మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆర్డీటీ సంస్థ ద్వారా మన అనంతపురం జిల్లా ప్రజలు కానివ్వండి, అలాగే పేదరిక నిర్మూలన చేయడం కానివ్వండి, విద్యాపరంగా, వైద్యపరంగా, క్రీడారంగం పరంగా కూడా అనిర్వచనీయమైన సేవలు అందించింది ఆర్డీటీ సంస్థ. ఈరోజు మన అనంతపూర్ జిల్లాలో బత్తలపల్లిలో కానివ్వండి, కనేకల్లులో కానివ్వండి, అలాగే కళ్యాణదుర్గంలో కూడా ఎంతోమంది పేదలకు వైద్య సేవలను అందించి వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడేలాగా కూడా చర్యలు చేపట్టడం జరిగింది. దళిత వాడల్లో రోడ్స్ కానీ వాళ్ళకి ఇల్లు కట్టించడం లాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా చేపట్టింది. మరీ ముఖ్యంగా కూడా మన అనంతపురం నగరానికి కూతవేటు దూరంలోనే దాదాపు 32 ఎకరాలలో కూడా ఆర్డీటీ స్టేడియాన్ని ఏర్పాటు చేసి అక్కడ వికలాంగులకు కానివ్వండి, సాధారణ క్రీడాకారులకు కానివ్వండి, అలాగే క్రికెట్, వాలీబాల్ ఇవన్నీ క్రీడాకారుల్లో ప్రతిభ కనపరిచే వాళ్ళని జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్ళి వాళ్ళకి ఎంతగానో ప్రోత్సాహం అందిస్తుంది. ఇవి ఇలాగే కంటిన్యూ కావాలి అంటే ఫారెన్ నుంచి వచ్చే నిధులు ఇలాగే కొనసాగాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒకటే మనవి చేస్తూ ఉన్నాము, ఎఫ్సీఆర్సీఏను పునరుద్ధరించాలని సందర్భంగా మనవి చేస్తున్నాము. అలాగే మా నాయకుడు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్న గారు చెప్పినట్టుగా కూడా ఈ విషయం అనేది మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాము. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల దృష్టికి తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రం లాగా కూడా సమర్పించేలాగా చర్యలు చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము.